వేళ ఎన్ని సిద్ధాంతాలు లోకంలో ఉన్నాయో. యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని నమ్మేటువంటి సంఘం పేరు గట్టిగా. శనివారం కాదు ఆరాధన, శనివారమే ఆరాధన చేయాలి, ఆదివారం ఆరాధన తప్పు అని నమ్మే సంఘం ఏమండి? సెవెంత్ డే అడ్వాంటేజ్. అసలు నీటి బాప్తిసం కాదు, బాప్తిసం అంటే జెండా కింద నుంచి వెళ్ళాలి, జెండా కింద నుంచి వెళ్తేనే బాప్తిసం అని నమ్మే సంఘం పేరు చెప్పండి. సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం. అసలు డప్పులు, డోళ్లు, డోలకులు, జాజులు, గిటారులు దేవుని సంఘంలో ఉండకూడదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అని నమ్మే సంఘం పేరు చెప్పండి. క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. భాషలు, ప్రవచనాలు ఎప్పుడో నిలిచిపోయినాయి. నువ్వు భాషలు మాట్లాడుతున్నావంటే, భాషలు మాట్లాడుతున్నావంటే నువ్వు దెయ్యంతో మాట్లాడుతున్నావు అని చెప్పేటువంటి సంఘాలు ఏమన్నా ఎల్ఈఎఫ్ వాళ్ళు ఉన్నారు, హెబ్రోన్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ విషయంలో. ఇలాగున్న సంఘం విడిపోయింది ప్రియులారా. అసలు తండ్రి కొడుకు కాదు ప్రాముఖ్యం, తల్లే ప్రాముఖ్యం. తల్లి లేకుండా కొడుకు ఎలాగొచ్చాడు అని నమ్మే సంఘం పేరు ఎవరండి? ఆర్సీఎం, రోమన్ కథోలికలు. దేవుని బిడ్డలారా, ఇలాగున దేవుని సంఘములో రకరకాల బోధలు ఉన్నాయి. అయితే అంచె దినాల్లో ఈ దుర్బోధలన్నింటినీ కూడా ఖండించి అపోస్తలుడైన పౌలు యొక్క బోధలోనికి తీసుకురావడానికి దేవుడు ఒక దైవజనునికి దర్శనమిచ్చి పిలిచాడు. ఆయన పేరు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. ఆయన పేరేం పేరండి? అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడతారు. యెహోవా దేవుడైతే యెహోవాను పూజించండి, ఆరాధించండి. బయలుదేవుడైతే బయలుదేవతను ఆరాధించండి. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడతారు. కనుక ఆ దినాల్లో సంఘం రెండు తలంపుల మధ్య తడబడింది. ఈ దినాల్లో సంఘం 200 తలంపుల మధ్య తడబడుతూ ఉంది. ఆ సిద్ధాంత గందరగోళం అంతా కూడా సమూల నాశనం చేసి పౌలు బోధలోని తీసుకురావడానికి అనేక గ్రంథాలు రచింపజేశాడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సిద్ధాంత గందరగోళం అంతా తొలగించి ఆ విశ్వాస విషయంలో మనమందరం కూడా ఏకత్వం పొందినట్లుగా దేవుడు ఒక దైవజనుని అంచెదినాల్లో లేపాడు. సంఘ సంస్కర్తగా ఆయన పేరు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక